నమస్కారం ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం నా పేరు ఉషా ముందుగా ముఖ్యాంశాలు కొత్తపేట మండలం పలివెల గ్రామ శివారు పూజారిపాలెం వాసులు ఎప్పటినుంచో ఎదుర్కొంటున్న మంచినీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతూ ప్రభుత్వ విప్ మరియు శాసనసభ్యులు చిర్ల జగ్గిరెడ్డి నెక్కంటి సీ ఫుడ్స్ యాజమాన్యం సహకారంతో 7,50,000 రూపాయలతో నిర్మించిన ఆర్ఓ వాటర్ ప్లాంట్ ను ప్రారంభించారు. మనకి మాటిచ్చిన బట్టి ఈరోజు జగ్గిరెడ్డి గారు నాటి బట్టి కాబట్టి కదా ఇవాళ నీ జగ్గాలు వాటర్ బట్టి కాదు లేకపోతే శాశ్వతంగా రాజకీయ వైద్యులు తప్ప మీకు అన్యాయం చేసే కార్యక్రమం స్వామసుందరుని బిడ్డగా చాలా నిందలు వేస్తారు, చాలా అపవాదులు వేస్తారు. రాజకీయంగా దళితుల్లో చులకన చేయడం కోసం కొంతమందికి కొన్ని టిప్పులు పడేసి కార్యక్రమాలు కూడా చేస్తుంటారు. దయించి సోదరులారా, అటువంటి చిమ్మికల్లో పడకండి. ఎక్కడ ఎటువంటి అనుమానం వచ్చినా ఇబ్బంది వచ్చినా మీకు అడిగే చదువు ఉంది, నాతో పంచుకునే హక్కు ఉంది, వచ్చినన్ని అడగండి తప్ప ఎక్కడ అటువంటి వాటిలో ఆ చిమ్మికల్లో పడకండి అని చెప్పి మరొకసారి నా యొక్క సొంత అన్నమున్న మీ అందరికీ ఈ యొక్క పూజారిపాలెం గ్రామంలో తెలియజేస్తూ ఉన్నా. తప్పనిసరిగా రేపు ఏదైతే మరి ఎన్నికలు జరగబోతున్నాయో కురుక్షేత్రం జరగబోతుంది. మరి వాస్తవంగా ఏదైతే చంద్రబాబు నాయుడు గారికి జగన్ గారికి ఉన్న వ్యత్యాసం చెప్తాను. అదేమిటంటే ఆయన వస్తే గతంలో జన్మభూమి కమిటీ మెంబర్ లాగా మనం మళ్ళీ అడుక్కుంటే వాళ్ళు పడతే తీసుకునే పరిస్థితి. కానీ జగన్మోహన్ గారి పద్ధతి ఏదైతే ఈ భూమి మీద నువ్వు పుట్టావు, నీకు హక్కు ఉంది, అది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నీకు హక్కు ఇచ్చాడు. నువ్వు సచివాలయానికి వెళ్ళి నువ్వు పార్టీ ఏదైనా కులం ఏదైనా మతం ఏదైనా నువ్వు వెళ్ళి నీ ఆధార్ కార్డు ఇచ్చి నీ హక్కుగా నీకు వచ్చేదాన్ని తెచ్చుకునే విధంగా నీ ఆత్మ ధైర్యాన్ని పెంచే కార్యక్రమం జగన్మోహన్ గారు చేశారు. అంతేగాని జన్మభూమి కమిటీ మెంబర్లు పెట్టి వాళ్ళ కార్డు నొక్కుతారో వాళ్ళు ఎంతో కొంత పాడేస్తే తెచ్చుకునే పరిస్థితి కాకుండా పేదవాడికి కూడా ఆత్మధైర్యాన్ని ఇచ్చే కార్యక్రమం జగన్మోహన్
జగన్మోహన్ గారు ఇవాళ చేశాడు. ఒక్కసారి గుండెల మీద చేయి వేసుకుని ఆలోచన చేసి వెత్తనారీ వ్యవస్థ కావాలా లేదా పేదలకు ప్రభుత్వం కావాలో మీరు ఆలోచన చేయాలని కూడా కోరుతూ ఉన్నారు. ఏదైతే ఆఖరిగా చెప్పే మాట, మరి ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకపోయినా ఆయన పుట్టుధనికుడు, ఆయనకి ఇబ్బంది ఏమి ఉండదు. ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు అవసరం పేదవాడికి. ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు రాకపోతే పేదవాడిని అదొక్క కార్యక్రమం చేస్తారు. కాబట్టి ఇచ్చిన సంక్షేమ కార్యక్రమాలు కొనసాగాలన్నా, ప్రతి ఒక్కరు మన హక్కు ద్వారా తెచ్చుకోవాలన్నా, ప్రతి నిత్యం మనకు వచ్చే సంక్షేమ కార్యక్రమాలు అమలు అవ్వాలన్నా మాట తప్పని మనవ తిప్పని జగన్మోహన్ రెడ్డి గారికి కండుగా ఉండాలని మరొకసారి మీ అందరికీ హృదయపూర్వకంగా తెలియజేస్తూ, మరి ఏదైతే మొన్న ఈ యొక్క వరద వచ్చినప్పుడు మీకు భోజనాలు పెట్టాలని అనుకున్నాను, కానీ వేళ ప్రభుత్వాలు ఆల్రెడీ ఇచ్చారని ఇవ్వలేకపోయింది. మరి ఈ రోజు కూడా సమయం సరిపోలేదు. కాబట్టి రేపు నేను గ్రామంలో ఉన్నాను, రేపు గ్రామంలో ఉన్నాను. ఎల్లుండి ఏదైతే ఒక మంచి కార్యక్రమం ఇక్కడ చేసుకున్నాం. కాబట్టి ఎల్లుండి సాయంత్రం ఇదే ప్రాంతంలో మళ్ళీ మీ అందరికీ మరి వచ్చి ఒక కుటుంబం మాదిరిగా వచ్చి భోజనం చేసి వెళ్ళాలని చెప్పి సందర్భంగా మీ అందరినీ